సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదల పాలిట వరమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సంగాయిపేట గ్రామంలో విద్యుత్ షాక్తో మంగలి గోపాల్ మృతి చెందగా అతని భార్య మంగలి కమలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. అలాగే 30 మంది వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ హైమద్ అలీ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వరిగుంతం సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, యాదాగౌడ్, రంగారెడ్డి, వెంకట్రామరెడ్డి, సాయిబాబా గౌడ్, బోయిని ఆంజనేయులు, కదీర్, చెన్నయ్య, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, లంబాడి వినోద్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అని ఉంటుంది పరిచయం నేను ముందు